హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి వాక్కాయలు తీసుకొచ్చిందని చూస్తున్నారా? సో ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి వాక్కాయ పచ్చిరొయ్యల కర్రీ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో వీటిని అయితే ముందుగా కట్ చేసి అందులో ఉన్న సీడ్ని తీసేసి మంచిగా ఇలా 4 ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో చాలా పుల్లగా ఉంటాయి వాక్కాయలు. సో ఇంతవరకు మా ఇంటి చెట్టు ముందే ఉండేది వాక్కాయ చెట్టు అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మంచిగా మగ్గనివ్వాలన్నమాట. సో ఆనియన్స్ మరీ మగ్గకూడదండి. సో ఎందుకంటే ఎక్కువ మగ్గితే టేస్ట్ బాగోదన్నమాట. సో లైట్గా మగ్గనిచ్చి ఇప్పుడు ఈలోపు మనం ఫ్రాన్స్ని అయితే మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం. సో చూసారు కదా, ఆనియన్ అయితే మగ్గుతుందన్నమాట. ఇందులోకి ఇప్పుడు పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. సో సండే బెస్ట్ కర్రీ అని చెప్పవచ్చు అనమాట. చికెన్ అవి కూడా సరిపో అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆనియన్ ప్రాన్స్ మొత్తం. మీరు ఎప్పుడైనా తిన్నారా వాక్కాయ కర్రీ? వాక్కాయ చాలా వాటిలో వేస్తారు. వాక్కాయ పప్పు చాలా వాటిలో వేస్తారు. వాక్కాయ పప్పు కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఫ్రాన్స్ స్మెల్ మొత్తం పోయేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. పసుపు వేసి ఇందులోకి తగినంత ఉప్పు. కొన్ని కర్రీస్కి సాల్ట్, కొన్ని కర్రీస్కి కల్లుప్పు టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం మేము వాడే వంటలన్నిటిలో కల్లుప్పే యూస్ చేస్తామన్నమాట. చూసారు కదా, మొత్తం ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఉంది. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కారం వేసి కొంతసేపు ఎగిరిన తర్వాత ఇందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో అల్లం పేస్ట్ ఫ్రాన్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఆల్రెడీ ముందు వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయినాయి కదా. సో ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, తగినన్ని వాటర్ పోసుకుని కొంచెం బాయిల్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా బాయిల్ అవుతున్న సమయంలో మనం ముందుగా కోసుకున్న వాక్కాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. సో వాక్కాయలు ముందే వేయకూడదు, ఎందుకంటే ముందు నుంచి మగ్గుతా వచ్చినాయి అంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. సో మెత్తగా అయితే బాగోదు. సో మన పంటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి వాక్కాయ లాస్ట్లో కొంచెం టైం ఉంది అనగా వాక్కాయల తర్వాత వేసుకోవాలన్నమాట. సో వాక్కాయ ముక్కలు వేసుకొని మొత్తం ప్లేట్ పెట్టేసాం. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇలా ఎగిరిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనికి ఇంకా ఎక్స్ట్రాగా చింతపండు పులుసు అవేమీ వేసుకోక్కర్లేదండి. జస్ట్ వాక్కాయ పులిపే సరిపోతుంది అనమాట. వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి. చూసారు కదా, కొద్దిగా మసాలా వేసుకొని ఇంకొంతసేపు ఎగరనివ్వాలన్నమాట కర్రీ. చూసారు కదా, కర్రీ అయితే ఎగిరిపోయింది అనమాట. చూసారు కదా, ఇలా ఎగ్జాక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో రావాలి కర్రీ అయితే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్పేద్దాం.
సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే తినేసి ఎలా ఉందో చెప్తాను. సో అమ్మమ్మ వచ్చేసి వాకాయ పచ్చిరాయలు ఇంకా అలాగే గోంగూర పచ్చిరాయలు కూడా వండిందనమాట. సో ముందైతే వాకాయ పచ్చిరాయలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. పుల్లగా ఉందనమాట. నేను తిన్నాను, అసలు చాలా పుల్లగా ఉంది. కర్రీ అయితే చాలా బాగుందనమాట. చికెన్ అవి కూడా సరిపో అంత టేస్ట్ ఉంది వాకాయ పచ్చిరాయలు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఈ సండే ఇలా గడిపాను అనమాట. సో ఫుడ్ అయితే ఈరోజు సండే స్పెషల్ వాకాయ పచ్చిరాయలు అండ్ అలాగే గోంగూర పచ్చిరాయలు అనమాట. సో మీరేం సండే స్పెషల్స్ మీరేం ప్రిపేర్ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఈరోజు రెసిపీ అయితే ఇదనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇంకా తింటూనే ఉంటాను అనమాట. సో నాకైతే అంత బాగా నచ్చింది. సో చూసారు కదా ప్లేట్లో ఒక పక్క గోంగూర ఒక పక్క వాకాయ పచ్చిరాయల పులుసు అనమాట. ఇగురు పులుసు కాదు ఇగురు. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన కర్రీ అనమాట. సో పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.